తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గంటిపెదపూడిలో నదీపాయికి వేసిన తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంక గ్రామాలపై ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోటిపల్లి ముక్తేశ్వరం రేవులో పంటు ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివేశారు. అమలాపురానికి వెళ్లే ప్రయాణికులు యానాం బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు వెలవెలబోయిన గోదారమ్మకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలకలు వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవడం, వరద నీరు గోదావరిలో చేరడం వల్ల వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ఇక్కడ ఘాట్ దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూడవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గోదావరి పొంగి ప్రవహిస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. గత 2 రోజులుగా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గోదావరిలో కలవటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.90 అడుగులకు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా స్వల్పంగా ఎత్తివేసి మొత్తం 2,50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా వరద తాకిందని చెప్పవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెద్దపూడి వద్ద ఏదైతే తాత్కాలికంగా గోదావరి నదిపై వేసుకున్న తాత్కాలిక గట్టు కూడా ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గంటిపెదపూడి, అరిగిలవారి లంక, బూరుగు లంక, ఈ లంక గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైన ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఈ 4 లంక గ్రామాల ప్రజలకు కూడా నాటు పడవలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. రోడ్డు కమ్ రైలు వంతెన, హేవలాకు వంతెనల మధ్య గోదావరమ్మ పొంగి ప్రవహిస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. రేపటికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. రేపటికి 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇదే ప్రవాహం కనుక కొనసాగితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే సూపర్ ఎల్నినో ప్రభావంతో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షపాతం లోటు 70% ఉంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం గోదావరికి వరద ప్రవాహం పెరిగింది కాబట్టి మరో 10 రోజుల పాటు గోదావరి వరద ఉధృతి ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ధవళేశ్వరం ఏదైతే గోదావరి ప్రవాహాన్ని పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నుంచి కూడా గోదావరి జలాలను ఎత్తిపోసే పథకాలను కూడా ప్రారంభించాలి. ఈ 10 రోజుల్లో మెట్ట ప్రాంతాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనేది కూడా సాగునీటి సలహా మండలి సమావేశంలో కూడా అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. రేపటికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వాటర్ స్టూడియో.